ఐపీఎల్ మ్యాచ్ 20 రివ్యూ. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ఆర్సీబీ జట్టు విజయం సాధించింది. ముంబై జట్టు 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆర్సీబీ జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించడంతో మరో విజయం అందుకుంది. ముంబై జట్టు మరో పరాజయాన్ని మూటకట్టుకుంది. టాస్ గెలిచిన ముంబై జట్టు బౌలింగ్ ఎంపిక చేసుకుంది. బెంగళూరు జట్టును బ్యాటింగ్ చేయడానికి ఆహ్వానించింది. తొలిత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 4 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. 240 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ముంబై జట్టు చతికిల పడింది. 222 పరుగులు మాత్రమే చేయగలిగింది. 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆర్సీబీ బ్యాటర్స్ ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్ పరుగుల వరద పారించడంతో ఆర్సీబీ జట్టు 240 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది. ఫిల్ సాల్ట్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 38 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 50 పరుగులు చేశాడు. ఆర్సీబీ సారథి రజత్ పటీదార్ సిక్సర్ల వర్షం కురిపించాడు. 5 భారీ సిక్సర్లు బాదాడు. కేవలం 20 బంతుల్లోనే 53 పరుగులు చేసి ఆర్సీబీ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. చివరిలో వచ్చిన టిమ్ డేవిడ్ కూడా బాదాడు. 16 బంతుల్లో 34 పరుగులు చేశాడు. ఇక టార్గెట్ ఛేదించడంలో ముంబై దారుణంగా విఫలమైంది. ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబై జట్టు పరుగులు చేయడంలో తడబడింది. కృణాల్ పాండ్యా, సుయాష్ శర్మలు ముంబై జట్టుకు కోలుకోలేని దెబ్బ కొట్టారు. దీంతో ముంబై జట్టు పరాజయం పాలైంది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఫిల్ సాల్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.